లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. 17 ఏళ్ల ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్లో ఓటమి ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించింది. ఈ సాలా కప్ నమ్దే ఎంతో ఫేమస్ అయిన ఆర్సీబీ స్లోగన్ ఇది. టోర్నీ ప్రారంభమైన ప్రతిసారి ఈసారి కప్ మనదే అనడం, తర్వాత చేతులెత్తడం అలవాటే. ట్రోలింగ్స్ పక్కన పెడితే ఆర్సీబీ అభిమానులను మెచ్చుకోవాల్సింది. ఫలితంతో సంబంధం లేకుండా 17 ఏళ్లుగా వాళ్లు తమ జట్టును ఆదరిస్తున్న తీరు అద్భుతం. ప్రతి ఏటా విరాట్ కోహ్లీపై, ఆర్సీబీ టీంపై ఫ్యాన్స్ ప్రేమ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి సక్సెస్ఫుల్ టీంలకు ధీటుగా ఇవాళ ఆర్సీబీ ఫాలోయింగ్ ఉందంటే దానికి ఏకైక కారణం అభిమానులే. ఆర్సీబీ ఓటమికి కారణాలేంటి? ఇప్పుడు అందరి చర్చ ఇది. ఓటమికి గ్లెన్ మ్యాక్స్వెల్ కారణమంటూ ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్నారు. మిగతా స్టార్ ఆటగాళ్లు కూడా ఏం తక్కువ తినలేదు. అయితే మ్యాక్స్వెల్ ఈ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఈ సీజన్లో మ్యాక్స్వెల్ కి ఇది 4వ డకౌట్. బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ నిరాశపరిచాడు. ఈజీ క్యాచ్ ను కూడా డ్రాప్ చేశాడు. ఓటమికి బాధ్యత మొత్తం మ్యాక్స్వెల్ పైనే వేయడం కరెక్ట్ కాదు. మిగతా స్టార్ ఆటగాళ్లు కూడా ఆర్సీబీ ఓటమికి తమ వంతు ప్రయత్నం చేశారు. స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ కూడా ఈ లిస్ట్లో ఉన్నాడు. కోహ్లీ ఈ మ్యాచ్లో 33 పరుగులు చేశాడు. కానీ అతను ఉన్న ఫామ్కు, చేసిన పరుగులకు ఏమాత్రం సంబంధం లేదు. అనవసరపు షాట్కు ప్రయత్నించి అవుట్ అవ్వడం ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. లీగ్ దశలో అదరగొట్టే కోహ్లీ ప్లే ఆఫ్స్ లో మాత్రం పేలో ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో కోహ్లీ 15 మ్యాచ్లు ఆడి కేవలం 341 పరుగులే చేశాడు. గతంలో లాగే ఈసారి కూడా ప్లే ఆఫ్స్ లో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లీ ఈ సీజన్ లో 15 మ్యాచ్లు ఆడి 741 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గరే ఉంది. అందుకే కోహ్లీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా జట్టు కోసం ఆడాల్సిందని ఫైర్ అవుతున్నారు. ఆర్సీబీ ఓటమికి మరో కారణం బౌలింగ్. మ్యాచ్ విన్నర్లు ఒక్కరు లేరు. పేస్ను నమ్ముకోవడమే తప్ప బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కమిన్స్ లాంటి ఇన్నోవేటివ్ బౌలర్లు లేరు. అందుకే 200కు పైగా స్కోర్ చేసి కూడా ఆర్సీబీ కనీస పోటీ ఇవ్వని మ్యాచ్లు బోలెడున్నాయి. ఆర్సీబీ ఓటములకు మరో కారణం కీలక ఆటగాళ్లను వదులుకోవడం. ఆర్సీబీకి స్పిన్నర్గా ఉన్న చాహన్ను ఈ సీజన్లో వదిలేసుకున్నారు. ఆల్రౌండర్ శివం దుబేను మళ్లీ రిటర్న్ చేసుకోలేదు. 4 ఏళ్లుగా ఇలా కీ ప్లేయర్లను ఆర్సీబీ వదిలేసుకుంటూనే వెళ్తుంది. ఇందులో క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, దేవదూత్ పడిక్కల్ సహా చాలా మందే ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.